ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. తండ్రిని రంపంతో కోసేశాడు ఒక కొడుకు. దొనకొండ మండలం ఇండ్ల చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకు తండ్రిని డబ్బులు అడిగాడు. తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రి ఏసయ్యను మరిదాసు రంపంతో కోసి చంపేశాడు. దీంతో రంపంతో దాడి చేయడంతో తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. స్థానికులు ఆ మరిదాసును పట్టుకుని స్తంభానికి కట్టేసి చితకొట్టారు. డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని రంపంతో కోసి చంపేసిన ఒక దుర్మార్గపు కొడుకుని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. డబ్బుల కోసం ఇంతకుముందు తాతను చంపేశాడు ఒకడు, అనుమానంతో భార్యను చంపేశాడు మరొకడు, ప్రేమించలేదని ప్రియురాలను చంపేశాడు ఒకడు, వీడు తండ్రిని చంపేశాడు డబ్బులు ఇవ్వలేదని. చూస్తున్నారా, చుట్టూ జనం కూడా ఉన్నారు. అక్కడ వాడిని పట్టుకుని కట్టేసి ఆ స్తంభానికి కట్టేశారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో, ఎవరేం మాట్లాడుతున్నారో విందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి పేరు మరిదాసు. ప్రకాశం జిల్లా దొనకొండలో తండ్రిని అతి కిరాతకంగా రంపంతో కోసి చంపేసిన దుర్మార్గుడితను. డబ్బులు ఇవ్వలేదని మద్యానికి బానిసైన వీడు తండ్రిని డబ్బులు అడిగాడు. డబ్బులు మద్యానికి ఇవ్వలేదు అని రంపంతో కోసి చంపేశాడు. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, అసలు ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? రోహిత్, ఇప్పటి వరకు చెప్పుకుంటూ పోతే అనేక కారణాలతోటి తండ్రుల మీద దాడి చేసిన కొడుకుంటాడు. కానీ ఇప్పుడు ఒక మద్యానికి బానిస అయ్యి కన్న తండ్రిని, అంటే సగం కుటుంబ భారం మోస్తున్నటువంటి తండ్రిని అతను పనిచేస్తున్నటువంటి ఒక కట్టర తోటి కూడా దాడి చేసి అతన్ని అయితే పూర్తిగా హతమార్చిన సంఘటన. అదేవిధంగా కన్న తండ్రిని హత్య చేసిన ఘటన కూడా ప్రకాశం జిల్లా దొనకొండ మండలము ఇండ్ల చెరువులో గ్రామంలో అయితే చోటు చేసుకున్న సంఘటన చెప్పుకోవచ్చు. వివరాల్లోకి వెళ్తే అతను చిన్న కుమారుడు తోటి కలిసి మరీదాసు తోటి కలిసి, అతను చిన్న కుమారుడు మరీదాసు, ఇతను యేసు గత కొంతకాలంగా ఒకే నివాసంలో ఉంటున్నాడు. ఎందుకంటే మొదటి నుంచి కూడా యేసు అనే అతను రైల్వేలో గ్యాంగ్ మ్యాన్ గా వర్క్ చేస్తూ ఉన్నాడు. అతను రిటైర్డ్ తర్వాత కూడా చిన్న కొడుకుతో కలిసి ఉంటుంది. చిన్న కొడుకు చిన్న చిన్న పనులు చేసుకుంటూ, అంటే గోడలు కట్ చేసే కట్టర్స్, అదేవిధంగా కటింగ్ యంత్రాలను ఉపయోగించి చేసే పనులు ఉన్నాడు. కాకపోతే ఈ క్రమంలో అతను పూర్తిగా మద్యానికి బానిసైన నేపథ్యంలో అతనికి డబ్బులు లేని అప్పుడల్లా కూడా అతని తండ్రిని అడగటం, అతని దగ్గర తీసుకోవటం, అతనితో గొడవ పడటం ఇలా తరచూ జరుగుతూ వచ్చేవి. కానీ గత రాత్రి మద్యం కోసం అవసరమైన డబ్బులు వాళ్ళ తండ్రి అడిగితే ఇవ్వలేదని చెప్పేసి కొంత ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ఎందుకంటే స్థానికులు చెబుతున్న ప్రకారము వాళ్ళిద్దరు అరుచుకున్నారు, ఒకరిపై ఒకరు కూడా కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. ఇది మనసులో పెట్టుకున్న మరీదాసు నిద్రిస్తున్న సమయంలో, అంటే రాత్రి అంతా ఏం లేదు, ఉదయకాల సమయంలో మళ్ళీ బయటికి వెళ్ళి మద్య సేవలు సేవించాలనే ఉద్దేశంతో కూడా ఎక్కువ అంటే సుమారు 4 గంటలు 5 గంటల సమయంలో కూడా అతను పనిచేస్తున్నట్టే అతను పనిచేసేదానికి ఉపయోగించినటువంటి కట్టర్ బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్ తీసుకొని నుదుటిపై, అదేవిధంగా గొంతుపై, మొహం మీద కూడా దాడి చేయడం కూడా విత్ ఇన్ సెకండ్స్ లోనే అతను తండ్రి మృతి చెందడం, అక్కడ అతను కేకలు వేసిన నేపథ్యంలో కూడా చుట్టుపక్కల గ్రామస్తులు, అక్కడ ఉన్నటువంటి ఇరుగు పొరుగు వారు కూడా వచ్చి అతని మరీదాసును పట్టుకొని దగ్గరలో ఉన్న స్తంభాన్ని. మరీదాసు ఏం చేస్తాడు? ఇంతటి దుర్మార్గానికి ఎలా ఒడిగట్టగలిగాడు? కన్న తండ్రిని రంపంతో కోసి ఎలా చంపగలిగాడు? అసలు వీడు ఏం చేస్తాడు? అతను మరీదాసు మొదటి నుంచి కూడా మద్యానికి బానిస అవ్వటం, ఆ విధంగా ఈ కూలినాలు పనులు చేసుకుంటాం. ముఖ్యంగా అయితే ఈ కట్టర్స్ తోటి, అంటే గోడలు కట్ చేయటం, అంటే కరెంటు పనికి సంబంధించిన గోడలు కట్ చేయటం, ఐరన్ కట్ చేయటం, ఇలాంటి పనులకు వెళ్తుంటారని చెప్పి స్థానికులు చెప్పారు. దానికి సంబంధించిన యంత్రాలు ఇంట్లో ఉండటం, ఆ యంత్రాలు ఉపయోగించే దానికోసం అక్కడే పెట్టుకో ఉన్నాడు. అది హత్యకు ఉపయోగించినట్టు అయితే తెలుస్తుంది రోహిత్. ఎందుకంటే అతను రాత్రి జరిగిన గొడవను మనసులో పెట్టుకున్నాడు, మద్యానికి పూర్తిగా బానిసాడు. మొదటి నుంచి కూడా కంటే అగ్రెసివ్గా ఉండే అతను మరీదాసు ఇది మనసులో పెట్టుకుని వేకోజాను ఒక పథకం ప్రకారం కూడా అతని తండ్రిపై దాడి చేశాడు. దాడి చేసి పారిపోయే క్రమంలో కూడా ఇరుగు పొరుగు వారు వచ్చి అతను పట్టుకోవటం, అతని దేహశుద్ధి చేయడం, పోలీసులకు అప్పగించడం, పోలీసులు కేసు నమోదు చేసుకుని బాడీని పోస్ట్ మార్టం తరలించారు. అతనైతే పోలీసులు అదుపులో తీసుకుని విచారణ చేస్తున్నారు. కానీ గతంలో కూడా తండ్రి కొడుకుల మధ్య ఇటువంటి గొడవలు జరిగాయి. కానీ ఎప్పుడు ఇంతటి పరిస్థితికి అయితే రాలేదు. ఒకరిపై ఒకరు అరుచుకునే వాళ్ళు, మధ్యమతలో కొడుకు తండ్రి మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నించే వాళ్ళు, అప్పుడు ఎవరొకరు అడ్డం తీయడం జరిగేది. కానీ రాత్రి సమయంలో, అంటే అందరు నిద్రపోయారు, అంటే ఏకోజాము, అంటే 4-5 గంటల సమయంలో ఎవరు ఉండరు అన్న ఒక ఆలోచనతోటి మరీదాసు ఒక ప్లాన్ ప్రకారమే తండ్రిపై దాడి చేశాడు.
ఇది రాత్రి జరిగిన గొడవ దీనికి ప్రధాన కారణం. ఆ గొడవకు ప్రధాన కారణం ఏంటంటే ఇతను మద్యానికి బానిస అవటం. ఎందుకంటే ఎప్పుడు మద్యం మత్తులో ఉంటాడు, వెళ్ళి వచ్చే కూలికి నాలుగు వెళ్ళి వచ్చే డబ్బులు కూడా ఆ మద్యానికి సరిపోవటం, ఆ తరచూ తండ్రికి కొడుకులకి మధ్య గొడవ జరగటం, ఇవన్నీ మనసులో పెట్టుకొని మర్రిదాసు ఆ తండ్రిపై దాడి చేశారు. అదేవిధంగా గతంలో చిన్న చిన్న కుటుంబ నేపథ్యం ఆ విషయాలు కూడా ఉన్నాయి. కానీ తప్పని పరిస్థితులు ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా ఒకసారిగా అతని మనసులో మెదిలిన సందర్భంలో కూడా అందరూ నిద్రపోయి అంటే వేకువజామున ఉదయం పూట 4-5 గంటల సమయంలో అతని మీద దాడి చేయడం, అక్కడే హతమార్చడం కూడా జరిగింది. కానీ ఈ దాడి ఉద్దేశపూర్వకంగా చేశాడా లేకపోతే మద్యం మత్తులో చేశాడా అనే మటుకి పోలీసులు విచారణ తేలాల్సింది. ఆ మరిదాసును పట్టుకుని స్తంభాన్ని కట్టేశారు. ఏమంటున్నాడు అక్కడ కట్టేసినప్పుడు? ఏమైనా పశ్చాత్తాపడుతున్నాడా? ఏమి లేదు, అప్పటికే అతను మద్యం మత్తులో ఉన్నాడంటే ఎక్కువ అంటే మద్యం సేవించాడా లేకపోతే మరి ఇంకేదైనా గంజా లాంటిది ఏదైనా సేవించాడా, అసలు ఏ మత్తులో ఉన్నాడో తెలియదు. కానీ కట్టేసిన సమయానికైతే మర్రిదాసు పూర్తిగా మత్తులో ఉన్నాడు. ఆ మత్తు విడవలేదు. విడిపించుకునే విశ్వప్రయత్నం చేసినప్పుడు కూడా స్థానికంలో ఉన్నటువంటి వారు మటుకి పూర్తిగా గట్టిగా పట్టుకొని ఆ తండ్రిని హతమార్చారు. దానికి తోడు చుట్టుపక్కల ఉన్న వారు కూడా కొంతమంది బంధువులు ఉండటము, ఈ హత్య చేశారనే సంఘటన ఒకసారిగా వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితుల్లో మర్రిదాసుకి అయితే పూర్తిగా దేహశుద్ధి చేశారు. దేహశుద్ధి చేసి అతని మీద ఉన్న కోపాన్ని తట్టుకోలేక అతనికి కూడా పూర్తిగా కూడా అంటే చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అతన్ని కొట్టి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులకైతే అతను అప్పగించడం జరిగింది. కాకపోతే ఇంత జరిగినా కూడా మర్రిదాసు మత్తులో ఉన్నట్టు ఎటువంటి పశ్చాత్తాపం కానీ అతను ఏం చేశాడు, హత్య చేశాడా అని ఒక కోణంలో కానీ ఎటువంటి బాధ లేకోకుండా నిమ్మలంగా ఉండటం మటుకి స్థానికులు అయితే కొంత కలవర పెడుతుంది. ఎందుకంటే మద్యం మత్తుకి బానిస అయినాడు మొదటి నుంచి ఇటువంటి గొడవలు జరుగుతుంటాయి. ఎప్పుడు మద్యం మత్తులో ఉంటాడు, ఇరుగు పొరుగు వారితో గొడవలు పెట్టుకుంటారు, కొద్దిగా యారగంటగా ఉంటాడు. ఇటువంటివి ఉన్నాయి తప్పితే ఇలా హత్య చేస్తారని మటుకి ఎవరు ఊహించలేదు. ఇలా ఊహించినట్టు ఇంత జరిగేది కాదని చెప్పి స్థానికులు చెప్తున్నప్పటికీ జరిగిన సంఘటన మీద కూడా మొత్తానికి ఆ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళ మటుకి కొద్దిగా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే ఇదే విధంగా ఇతను మద్యం సేవించి వస్తే అక్కడ కొద్దిగా అభద్రతా భావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి దీనిపై పోలీసులతో చర్యలు తీసుకోవాలి, అతనైతే కఠినంగా శిక్షించాలని చెప్పేసి కోరుకున్న పరిస్థితి. పోలీసుల మట్టికి దీన్ని ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేకపోతే ఇంకా మరేదైనా కుటుంబ నేపథ్య కారణం ఉందా, ఒకరే పాల్గొన్నారా లేకపోతే అసలు ఈ హత్య ఏ విధంగా జరిగిందని మట్టికి పోలీసులు అయితే లోతుగా విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్. రైట్ శ్రీనివాస్, ప్రకాశం జిల్లాలో జరిగిన దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒక వ్యక్తిని చేతులు వెనక్కి కట్టి స్తంభానికి కట్టేశారు. ఆ వ్యక్తి కన్న తండ్రిని చంపేశాడు. మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదు అనే కోపంతో మద్యం మత్తులో మద్యానికి బానిసైన ఈ దుర్మార్గపు కొడుకు తండ్రిని రంపంతో కోసి చంపేశాడు. వెంటనే స్థానికులు అతను పట్టుకుని స్తంభానికి కట్టేసి పోలీసులకు అప్పగించారు. ఈరోజు వేకోజామున దొనకొండ మండలం ఇండ్ల చెరువు గ్రామంలో పైడిపోగు యేసు అనే అతను సుమారుగా 75 సంవత్సరాలు. అతను రైల్వేలో గ్యాంగ్మెన్గా రిటైర్డ్ అయ్యి వాళ్ళ చిన్న కొడుకు అయినటువంటి మర్రిదాసుతో పాటు ఒకే ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలో వేకోజామున ఇలా చిన్న కొడుకైన మర్రిదాసు బాగా ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు అడిగే క్రమంలో రాత్రి గొడవ పడటం జరిగింది. ఆ గొడవ పడే క్రమంలో తండ్రి నిద్రపోయిన తర్వాత అతను ఈ డ్రిల్లింగ్ ఫుడ్ కటింగ్ ఉపయోగించేటటువంటి ఇన్స్ట్రుమెంట్స్తో ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్తో నిద్రపోయేటటువంటి తండ్రిని బలంగా కొట్టడం జరిగింది తల మీద. దానివల్ల